నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట. 43వ శ్లోకము. జీవోత్సవో నిగతత సతు పాపకర్మ ఏన శృతం సుఖకథావచనం నకించేత్ దిక్తం నరం పశు సమంబు విభార రూపం ఏవం వదంతి దివిదేవ సమాజముఖ్యాః. ఈ సుఖశాస్త్రమునందలి కొలది వాక్యములను కూడా వినని పాపాత్ముడు జీవించి కూడా మరణించిన వానితో సమానుడు అగును. ఈ భూమికి భారమై పశుప్రాయమైన ఆ మనుష్యుని ధిక్కరించవలయను అని స్వర్గలోకమునందలి దేవతలు ముఖ్యులగు ఇంద్రాది దేవతలు చెప్పుచుందురు. 44వ శ్లోకము. దుర్లభేవ కదాలోకే శ్రీమద్భాగవతోద్భవ కోటి జన్మ సముత్థేన పుణ్యేనైవతు లభ్యతే. ఈ ప్రపంచమునందు శ్రీమద్భాగవత కథ లభించుట నిజమునకు చాలా కష్టము. అయితే కోట్ల కొలది జన్మలయందు పుణ్యము చేసుకున్న వారికి మాత్రమే ఇది లభింపగలదు. 45వ శ్లోకము. తేన యోగ నిధే ధీమన్ శ్రోతవ్యా సా ప్రయత్నతః దినానాం నియమో నాస్తి సర్వదా శ్రవణం మతం. నారద మహర్షి, మీరు గొప్ప ధీమంతులు, యోగనితులు కనుక మీరు ప్రయత్నపూర్వకముగా జనులకు ఈ కథను వినిపింపవలయను. దీనిని వినుటకై ప్రత్యేక దినముల నియమము లేదు. నిరంతరము దీనిని వినుటయే శ్రేయస్కరము. ధన్యవాదములు.